కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కోతలేనని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ అంటేనే కటింగ్ మాస్టర్ అని ధ్వజమెత్తారు. కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలన్నీ బంద్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాక ఒక్క మంచి పని చేయలేదని ఆరోపించారు. 2 ఏళ్లలో ఒక్క ఇళ్లైనా కట్టించాడా అని ప్రశ్నించారు. మంత్రులు విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని మాట్లాడుతారు. కంటోన్మెంట్ లో సంవత్సరంన్నర కిందట మన ఎమ్మెల్యే గారు చచ్చిపోయింది అక్కడ లాస్యా నందిత. అక్కడ కూడా ఇటువంటి కథలే చెప్పిండు. 6000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఒక మంత్రి. ఇంకొక ఆయననేమో 1000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఒక్కసారి కంటోన్మెంట్ లో అడుగురి, గెలిచి డబ్బల ఓట్లు పడ్డాక ఈ రోజు వరకు రూపాయి శాంక్షన్ అయిందా ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. దాన్ని బట్టే మీకు మొత్తం ముచ్చట అర్థమైపోతుంది. కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఒకటే, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఒడ్డుకు ఎక్కాలే, ఇక తర్వాత జంపు కొట్టాలే, మళ్ళీ ఎవ్వడు కనబడాడు. आपसे गुजारिश है, यहाँ की जो हुकूमत है ये कांग्रेस की हुकूमत नहीं है. यहाँ की जो हुकूमत है मिली जुली सरकार है. बीजेपी और कांग्रेस की जॉइंट वेंचर गवर्नमेंट चल रही है यहाँ पे. आप देखिएगा, एक बीजेपी एमपी है यहाँ पे, सीएम रमेश साहब, उनको 1350 करोड़ का कॉन्ट्रैक्ट दिया जाता है कांग्रेस की हुकूमत में. ये मुमकिन है क्या? अगर आपकी मदद नहीं तो एक बीजेपी के एमपी साहब जो 10 साल से यहाँ एक भी काम नहीं कर रहे थे, उनको आज रेवंत रेड्डी साहब 1350 करोड़ का काम दे रहे हैं. क्यों दे रहे हैं? क्योंकि रेवंत रेड्डी साहब के साले साहब को मोदी साहब ने 1100 करोड़ का काम दिया अमृत स्कीम में. बड़े मियाँ सुभान अल्लाह तो छोटे मियाँ माशाअल्लाह. హైడ్రా బగాయించాలి. హైడ్రా బంద్ కావాలంటే కాంగ్రెస్ ను ఓడగొట్టాలి. పేదల ఇండ్లు కూలద్దంటే కాంగ్రెస్ ను ఓడగొట్టాలి. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను 1,00,000 ఇండ్లు హైదరాబాద్ లో బస్తీలు ఖాళీ చేపించిన, రాత్రి ఆదివారం పూట చూసి కూలగొట్టినా, అయినా నాకే ఓట్లేసి ఇంకిని కూలగొడతా అన్నాడా? రేపు అంటాడా? అరే నువ్వు తప్పు చేసినవురా, గరీబోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నావు, పెద్దోళ్ళ కూలగొడతలేవు, మా గరీబోళ్ళు ఎంబడబడ్డావు అని బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ ను ఓడగొడితేనే రేవంత్ రెడ్డికి సోయొస్తుంది. రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళ ఒక్క ఇటుక పెట్టిండా? ఆయన ఒక్క భవనం కట్టిండా? కటింగ్ మాస్టర్. సీఎం అంటే ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ అని పేరు పెట్టినా. ఈయన ఎక్కడ ఓ కొత్త బిల్డింగ్ కట్టింది లేదు, ఓ కొత్త స్కీమ్ పెట్టింది లేదు. ఉన్న కేసీఆర్ టైంలో కట్టిన బిల్డింగ్లకు పోయి రిబ్బన్ కత్తిరించుడు, కేసీఆర్ గారు పెట్టిన మంచి పథకాలకు కత్తెర పెట్టుడు. కేసీఆర్ కిట్ ఉన్నదా? వస్తుందా? 13,000 రూపాయలు వస్తున్నాయా? బంద్ అయిపోయింది. బతుకమ్మకు చీరలు వచ్చినాయి కేసీఆర్ ఉండగా, ఇప్పుడు వస్తున్నాయా? బంద్ అయిపోయినాయి.